ఐబొమ్మ అని ఎలాగైతే అతని చేతనే క్లోజ్ చేయించేశారు. అతనికి సంబంధించినటువంటి ఛానల్‌ని అతని చేతనే క్లోజ్ చేయించేశారు. బప్పం టీవీని గూడా. అయితే ఇందులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది అత్యంత పరిమితం. వేరే వాళ్ళని పట్టుకున్నది మాత్రం పోలీసులు. కానీ ఐబొమ్మ ఈ రవి గురించి మాత్రం పోలీసులకి తెలియలేదు. తెలిసింది వాళ్ళ ఆవిడ వల్లనే. ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఆ తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా తల్లిదండ్రులు కూడా తిరస్కరించి. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయితో గొడవపడి విడిపోయాడు. ఆ విడిపోయిన దాని విషయంలో విడాకులకు సంబంధించి సెటిల్మెంట్ చేసుకునేటటువంటి క్రమంలో వస్తుంటేనే అతని నుంచి అమ్మాయి కోట్ల రూపాయలు ఆశించింది. ఇతను అట్లా ఇవ్వనన్నాడు. ఆ పాయింట్‌లో ఫైనల్‌గా చెప్పడానికి వస్తున్నటువంటి సందర్భంలోనే అతన్ని కంట్రోల్‌లో పెట్టాలంటే పోలీసుల చేత ఈ విషయాలు చెప్పి అతన్ని అరెస్ట్ చేపిస్తే అప్పుడు పోలీసులు అతని నుంచి స్వాధీనం చేసుకునే ఆస్తిని ఈ అమ్మాయికి ఇస్తామని చెప్పారని ఈ అమ్మాయి వాళ్ళతో అప్రోచ్ అయిందన్నటువంటి మాట ప్రధానంగా వినబడుతుంది. అందుకని 3 కోట్లు ఇమ్మీడియేట్‌గా ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాల.